ఇక ఇటు దశాబ్దాల ఎదురు చూపులు ఉత్తరాంధ్ర ప్రజల కళ విశాఖ రైల్వే జోన్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి కూడా నియమించింది రైల్వే శాఖ. ఇంతకీ మరి పనులు ఎలా జరుగుతున్నాయి? ముందుగా ఏ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు? విశాఖ రైల్వే జోన్ పై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రోజులు మారాయి, ఏళ్లు గడిచాయి, పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. కానీ విశాఖ రైల్వే జోన్ మాత్రం ముందుకు సాగలేదు. రైల్వే జోన్ కలగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదపడంతో కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 8న విశాఖకొచ్చిన ప్రధాని మోదీ విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వెంటనే రైల్వే శాఖ నిధులు కేటాయించడం, కూటమి ప్రభుత్వం భూములు అప్పగించడం అన్ని చకచకా జరిగిపోయాయి. విశాఖ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మాతృకు బాధ్యతలు అప్పగించింది రైల్వే శాఖ. 2 ఏళ్లలో 11 అంతస్తుల విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. దాంతో కాంట్రాక్ట్ సంస్థ పనులను వేగవంతం చేసింది. దాదాపు 52.2 ఎకరాల్లో పనులన్నీ మొదలయ్యాయి. గత 40 రోజులుగా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో గ్రౌండ్ లెవెలింగ్ తో పాటు మట్టి తవ్వకాలు అన్ని కూడా కొనసాగుతూ ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే 2019 నుంచి 24 మధ్య కాలంలో విశాఖ రైల్వే జోన్ కోసం ఏర్పాట్లు చేసినా కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ ఏర్పాట్లు కానీ పనులు ముందుకు సాగడం కానీ కొనసాగకపోవడంతో 2024 ఎన్నికల తర్వాత అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మనం విజువల్లో కూడా చూడొచ్చు. దాదాపుగా ఇది ముడసర్లోవా ఏరియాలో ఈ రైల్వే జోన్ కోసం అటు గత వైసీపీ ప్రభుత్వంలో 52 ఎకరాల ఆ భూమిని అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వివాదాలు ఉండడం, అటు పరిష్కరించకపోవడంతో అప్పుడు పనులు అయితే ముందుకు కొనసాగలేదు. అయితే 2024లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం మొత్తం అటు రైల్వే శాఖకు సంబంధించి 52 ఎకరాలను రైతులతో మాట్లాడి సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆ రైల్వే శాఖకు భూమిని అప్పగించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వడివడిగా మొత్తం పనులన్నింటినీ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్లో కూడా చూస్తున్నాం కదా. జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి గత 4 నెలల క్రితం విశాఖ రైల్వే జోన్కు సంబంధించి ముఖ్యంగా చూస్తే మొత్తం ఇక్కడ సాయిల్ టెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సాయిల్ టెస్ట్కి సంబంధించి కూడా ఎందుకంటే ఇక్కడ భూమి దీనికి అనుకూలంగా ఉందా లేదా అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఒకవేళ అనుకూలంగా లేకపోతే కనుక ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయని గమనించినటువంటి అటు ప్రభుత్వం అధికారులు కూడా సాయిల్ టెస్ట్ అనే దాన్ని పూర్తి స్థాయిలో దీన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. 4 నెలల తర్వాత ఇక పనులు ప్రారంభించడానికి సిద్ధమైనటువంటి సమయంలో ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆ రైతులతో కొన్ని సమస్యలు అయితే ఏర్పడినాయి. ఆ సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని కాంట్రాక్ట్ నిర్మాణానికి సంబంధించి బీసీ బుయాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో గత 40 రోజుల నుంచి కూడా గ్రౌండ్ ఎర్తింగ్ అయితే జరుగుతున్నటువంటిది మనము చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్ ఎర్త్ వర్క్స్ అంతా కూడా ముఖ్యంగా ఈ 52 ఎకరాల్లో ప్రధానమైనటువంటి ఆ బిల్డింగ్ నిర్మాణం ఏదైతే విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం ఉంటుందో దాని నిర్మాణం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మనకి అంటే పూర్తి స్థాయి ఇంకా ఎంతవరకు ఈ కట్ చేస్తారనేది తెలియట్లేదు. కానీ దీని పొడవు దాదాపుగా 200 అడుగులకు పైనే, వెడల్పు 150 అడుగులకు పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి లెవెల్తో పాటు అంటే ఇప్పటికే దాదాపుగా 15 అడుగులకు పైనే వీళ్ళు మొత్తం అంతా కూడా కట్ చేసి భూమి లెవెల్లో ఉన్నటువంటి మట్టినంతా కూడా తీస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంకా దాదాపుగా 15 నుంచి 20 అడుగుల వరకు కూడా తీస్తారంటే 40 అడుగుల లోతుకి ఇప్పుడు భూమి ఉన్నటువంటి లెవెల్ నుంచి అయితే కట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇది 9 ఫ్లోర్లు ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెల్లార్ పార్కింగ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్తో కలిపి మొత్తం 11 ఫ్లోర్ల నిర్మాణము. అంటే కార్యకలాపాలు చేయడానికి 9 ఫ్లోర్లు నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి 2 ఫ్లోర్లు, ఒకటి సెల్లార్ పార్కింగ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్ కి సంబంధించి కూడా 2 ఫ్లోర్ల నిర్మాణం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
మొత్తానికి అనుకున్న సమయంలో అంటే ఇంచుమించుగా ఇంకా దీని నిర్మాణం అనేది పూర్తి కావడానికి 2 సంవత్సరాల ఆ సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 150 కోట్ల వరకు కూడా దీనికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రైల్వే శాఖ సంబంధించి కేటాయించినటువంటి నేపథ్యంలో ప్రధాన కార్యాలయ నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇప్పటి వరకు ఈ కార్యాలయ నిర్మాణం విషయంలో కానీ అధికారుల కేటాయింపులో కానీ ఇప్పటి వరకు ఏది జరగలేదు. అయితే విశాఖ రైల్వే జోను జనరల్ మేనేజర్గా సందీప్ మాథూర్ని నియమిస్తూ ఇప్పటికే అటు రైల్వే శాఖ ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్ మాథూర్ ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి జనరల్ మేనేజర్గా వ్యవహరించున్నారు. అంటే జనరల్ మేనేజర్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇంకా ఒక 150 మంది వరకు కింది స్థాయి జనరల్ మేనేజర్స్తో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హెచ్ఓడిస్ని వీళ్ళందరినీ కూడా నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఏ ఉన్నత స్థాయి అధికారిని నియమించలేని పక్షంలో కొంత పనులు ఆలస్యం జరుగుతాయనుకున్నారు. కానీ ఇప్పుడు జనరల్ మేనేజర్గా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి సందీప్ మాథూర్ని నియమించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎంప్లాయీస్ని కూడా నియమించే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇంకా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరగడానికి ఇంకా దాదాపుగా 2 సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు దాకా వాల్తేరు రైల్వే డివిజన్ కేంద్రంగానే దీని కార్యకలాపాలు జరుగుతాయా లేదా ఇతర బిల్డింగ్లు రెంట్కి తీసుకుని 2 సంవత్సరాలు ఆ నిర్మాణాలకు సంబంధించి పర్యవేక్షణ చేస్తూ కార్యకలాపాలు చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే జనవరిలో విశాఖ వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే జోన్కి సంబంధించి శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన అంటే జనవరి తర్వాత మళ్ళీ 4 నెలలు గడిచిన తర్వాత అంటే ఇప్పుడు ఇంచుమించుగా జూన్ 21వ తేదీన యోగా డేకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రైల్వే జోన్కి సంబంధించినటువంటి ఇతర కార్యకలాపాలు అన్నింటి మీద ఏదైనా ప్రకటన చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం 52 ఎకరాలకు సంబంధించి ప్రధాన కార్యాలయానికి నిర్మాణానికి శరవేగంగా అయితే జరుగుతుంది. దాదాపుగా 40 రోజుల నుంచి దీని లెవెలింగ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్త్ వర్క్స్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మట్టినంతా కూడా తొలగించి ఈ 52 ఎకరాల్లో ఉన్నటువంటి ప్లేసెస్కి అంతా కూడా ఈ మట్టిని తరలిస్తున్నారు. అదేవిధంగా దీనికి పక్కనే ఉన్నటువంటి బిఆర్టీఎస్ రోడ్ని రైల్వే జోన్ ఆ ప్రధాన కార్యాలయానికి కలుపుతూ దాదాపుగా 6 లైన్స్ రోడ్స్ అయితే వేసే అవకాశం అయితే ఉంది. దానికి కూడా ఈ మట్టిని తరలించి రోడ్డు పనులు కూడా శరవేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అటు విశాఖ ఎంపీ భరత్ చొరవ తీసుకుని జిఎంని కేటాయించాలి నియమించాలని కోరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ జిఎంగా సందీప్ మాథూర్ అంటే నియమించబడ్డారు కాబట్టి ఆయన ఛార్జ్ తీసుకుని మరొకసారి ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్లేస్కి వచ్చి పరిశీలన చేసి పనులు వేగంగా జరగడానికి అయితే ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ 2 సంవత్సరాల్లో నిర్మాణం చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి పనులు కావడంతో పనులు కూడా వేగంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా భారీ ప్రొక్లైనర్స్ని పక్క నుంచి తీసుకుని వచ్చి ఈ మట్టినంతా తొలగిస్తున్నారు. అదేవిధంగా దీని నిర్మాణానికి కావాల్సినటువంటి ఐరన్ కానీ ఇసుక కానీ ఇతర సామాగ్రి అంతా కూడా తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి నిరంతరం వర్క్ చేయడానికి ఇక్కడికైతే లేబర్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 సంవత్సరాల కాలంలో ఈ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని పూర్తి చేసి విశాఖ రైల్వే జోన్ సంబంధించినటువంటి పూర్తి కార్యకలాపాలని ఇక్కడి నుంచి నిర్వహించాలనేది అటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ యోచిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ ప్రజలు ఎప్పటి నుంచో ఒక ఆశగా తీరని కోరిక ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ విశాఖ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే అటు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి విజయవాడ గుంటూరు గుంతకల్లు అదేవిధంగా అటు తూర్పు కోస్తాలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ఈ నాలుగిటిని కలిపి ఇప్పుడు విశాఖ రైల్వే జోన్గా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దీని బిల్డింగ్స్ అనేది ప్రధాన కార్యాలయ నిర్మాణం బిల్డింగ్స్ అనేది చాలా వేగంగా జరుగుతున్నాయి. వీటితోనే కాదు మిగిలినటువంటి 52 ఎకరాల్లో ప్రధాన బిల్డింగ్ కాకుండా మిగిలిన చోట అసలు ఎట్లాంటి నిర్మాణాలు చేసే అవకాశం ఉందా ఆ స్థలాన్ని ఏ విధంగా వినియోగించడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉందనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కూడా వెళ్తానండి. మరోవైపు రోడ్డు నిర్మాణాలపైన దృష్టి పెట్టారు. బీఆర్టీఎస్ రోడ్డుకు కనెక్ట్ అయ్యేలా నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే బీఆర్టీఎస్ రోడ్ నుండి విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి కేవలం 500 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది.
విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం చేపడుతున్నటువంటి ఆ ప్లేస్ మొత్తం 52 ఎకరాలు. ఈ 52 ఎకరాల భూమిలో ఇంచుమించుగా చూస్తే మనము ఆ ప్రధానమైనటువంటి బిల్డింగ్ అయితే నిర్మాణం చేపడుతున్నారు. దీని కాకుండా మిగిలినటువంటి అంటే స్థలం మొత్తం అంతా కూడా వివిధ వాటికి విశాఖ రైల్వే జోన్ వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇక మనకు జరుగుతున్నటువంటి ఒకసారి పక్క కనుక జరుగుతున్న పనులన్నింటినీ చూస్తే విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి సంబంధించి ప్రధానమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నటువంటి ప్లేసు ఇది. దీనికి సమీపంలోనే BRTS రోడ్డు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది దీనికి చాలా అవసరం కాబట్టి రోడ్ కనెక్టివిటీని ముందు అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొడసర్లో ఉన్నటువంటి ఈ విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతున్నటువంటి ప్లేస్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న BRTS రోడ్డుకి రోడ్ లింక్ అయితే చేస్తున్నటువంటి అయితే ఉంది. కనెక్టివిటీని ఇంచుమించుగా 4 to 6 లైన్స్ రోడ్డుని వేయడానికి మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఈ గ్రౌండ్ ఎర్తింగ్ అనేది జరుగుతుంది. మొత్తం ఆ మట్టినంతా కూడా తరలించి కొత్తగా రోడ్డు నిర్మించబోయేటటువంటి ప్లేసెస్లోనూ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భూమి 52 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇతర అవసరాలకి వినియోగించే లోపు ఆ మట్టి మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ప్రస్తుతం అయితే అక్కడ చదును చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రధానంగా దీనికి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతారు. కాకపోతే రాకపోకలు అనేవి చేయాలంటే ఖచ్చితంగా ఆ రోడ్డు నిర్మాణం అనేది చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి రైల్వే శాఖ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి 52 ఎకరాల పరిధిలోనే కొంత సమీపాన ఉన్నటువంటి BRTS రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డుని అయితే నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే 52 ఎకరాల చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతారు. ఎందుకంటే అటు GVMC పరిధిలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్, అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణాలకి లేదా బిల్డింగ్లు కూల్చివేత చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి ఈ రైల్వే శాఖకు కేటాయించినటువంటి భూమిలో వేస్తున్నటువంటి నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు అయితే ముఖ్యమైనటువంటి నిర్ణయంగా ముందు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ మొత్తాన్ని కూడా చదును చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోడ్డు నిర్మాణానికి కూడా వేగంగా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాల్లో ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలోనే రాకపోకలు మొత్తం అంటే వేరే ఇప్పుడు వరకు వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి రూట్లో నుంచి రావాలంటే కొంత దూరం అవుతుంది. దీని కాకుండా శాశ్వతమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపడితే కనుక ఖచ్చితంగా BRTS రోడ్డుకి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది. నేరుగా ప్రధాన కార్యాలయం దగ్గర చేరుకుంటుంది కాబట్టి ఇటు కార్యాలయ నిర్మాణంతో పాటుగా రోడ్డు నిర్మాణాన్ని కూడా సైమంటినియస్గా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే అటు విశాఖ రైల్వే జోన్కు సంబంధించి 52 ఎకరాల్లో ముఖ్యంగా ప్రధాన కార్యాలయ నిర్మాణంతో పాటుగా రహదారి నిర్మాణాన్ని కూడా ప్రస్తుతం అయితే అధికారులు వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు రైల్వే శాఖ కూడా విశాఖ రైల్వే జోన్ GMగా అటు సందీప్ మాథూర్ని నియమించినటువంటి నేపథ్యంలో ఇంకా వేగంగా పనులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో పనుల్లో వేగవంతం పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చిరకాల వాంఛగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ పనులు అనేవి ఇప్పుడు అత్యంత వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే అటు BC బయాన్ కంపెనీకి సంబంధించి ఇది 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల్లో విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభమయ్యి ఆ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో దీని ద్వారా విశాఖ రైల్వే జోన్కి అధిక ఆదాయం కూడా వస్తుంది. రైల్వే శాఖకు సంబంధించి కూడా లాభంలో నడుస్తుంది అనేది ఆలోచన అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మొడసర్లో ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి రైల్వే శాఖ అప్పగించినటువంటి 52 ఎకరాల స్థలంలో ప్రస్తుతం అయితే ఈ ప్రధాన కార్యాలయ నిర్మాణం తో పాటుగా రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, మొడసర్లో, విశాఖపట్నం. ఇక పనులు ఇదే స్పీడ్తో కొనసాగితే మరో 7.5 నెలల్లో విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పూర్తవుతుందని భావిస్తూ ఉన్నారు అధికారులు.